Today is a great day for the whole of India. It is Sri Rama Navami, the birthday of Lord Rama. I was born and brought up in a small town called as Bodhan, Shakkar Nagar, Nizamabad district, Telangana. మా ఊర్లో ఒక చక్కటి రామాలయం ఉండేది. చిన్నప్పుడంతా ఆ రామాలయం చుట్టే పెరిగాం. రామనవమి ఉత్సవాలు 9 రోజులు జరిగేవి. ఆ ఉత్సవాల కోసం సంవత్సరం అంతా వేచి ఉండేవాళ్ళం. ఇప్పటికీ ఆ రామాలయం అలానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. అప్పుడప్పుడు వెళ్ళి వస్తుంటాను మా ఊరికి. బోధన్, షక్కర్ నగర్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఆ ఊర్లో పుట్టి పెరిగాను. చదువుల కోసం సికింద్రాబాద్ రావడం జరిగింది. మహబూబ్ కాలేజ్ హై స్కూల్లో 10th నుంచి 12 వరకు 3 సంవత్సరాలు, తర్వాత సెకండ్రాబాద్ సైన్స్ కాలేజ్లో బీఎస్సీ డిగ్రీ 3 సంవత్సరాలు, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో 6 నెలలు ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, తర్వాత రాజేందర్ నగర్ హైదరాబాద్ బీఎస్సీ అగ్రికల్చర్ 4 సంవత్సరాలు, తర్వాత అక్కడే ఎంఎస్సీ అగ్రికల్చర్ ఇంకో 3-4 సంవత్సరాలు. ఈ విధంగా నా జీవితం అంతా తర్వాత ఉత్తరోత్తర కోరమండలి ఉద్యోగంలో చేరి కర్నూలులో చేరి 75 నుంచి 83 వరకు ఉండి, ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి 1987లో మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ కర్నూలు పోయి 92లో అక్కడ 92 వరకు ఉద్యోగం చేసి 92లో ఉద్యోగాన్ని రిజైన్ చేసి అప్పటి నుంచి రాయలసీమ అంతా తిరగడం మొదలుపెట్టాను. 30 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ స్థాపించి కర్నూలులో. ఈ సంవత్సరం 2020 వీఆర్ సెలబ్రేటింగ్ 30 years of PSSM. And today, on this Ramanavami day, I remember my childhood days. చిన్నప్పటి నుంచి రామాయణము మహాభారతం అన్నీ వింటున్నాం ఈ భారతదేశంలో. అందులో నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. పద్నాలుగు సంవత్సరాలు రాముణ్ణి అరణ్యవాసం చేయించారు. ఆయన సంతోషంగా ఒప్పుకున్నాడు. తల్లిదండ్రుల మీద ఎదిరించలేదు. మీ ఆజ్ఞ అని చెప్పేసి ఆయన అరణ్యవాసం చేశాడు. ఆయనే అన్ని కష్టాలు పడినప్పుడు మనకెందుకు దుఃఖం? మనం కూడా కష్టాలు పడదాం. భారతదేశానికి రాముడు ఆదర్శం. భారతదేశానికి సీత ఆదర్శం. ఆ సీతారాముల కథే రామాయణం. చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం. అయితే అన్ని రామాయణ కథలన్నీ వింటున్నా కూడాను, చదువుతున్నా కూడాను కొన్ని మింగుడు పడలేదు. ఉదాహరణకు సీత యొక్క అగ్ని ప్రవేశం. లంకా యుద్ధం అయిపోయిన తర్వాత రాముడు
సీతను అగ్ని ప్రవేశం చేయమన్నాడు, చెప్పాడు. అది మింగుడు పడలేదు. అయినా సరే అని కూర్చున్నాం. అలాగే సీత గర్భవతి అయినప్పుడు రాముడు అరణ్యానికి మళ్ళీ పంపించాడు సీతను, ఏదో ఒక ప్రజల కామెంట్స్ ఆధారంగా. అది కూడా మింగుడు పడలేదు. అలాగే మళ్ళీ సీత అరణ్యం ఉన్నప్పుడు మళ్ళీ రాముడు వెళ్ళి అయోధ్యకి రమ్మని చెప్పినప్పుడు సీత నిరాకరించింది, తను భూదేవిలోకి వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడాను మింగుడు పడలేదు. ఎక్కడో సరిగ్గా లేదనిపించేది, కానీ అది ఏమిటో సరిగ్గా తెలిసేది కాదు. కానీ ఈ మధ్య ఒక గొప్ప పుస్తకం చదివాను, ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత బై డీనా మరియం. అందులో అప్పుడు జరిగిన సంఘటనలన్నీ యథాతథంగా ఉన్నాయి. అవి చదివిన తర్వాత నాకెంతో ఆనందం అనిపించింది. ఇప్పుడు ఇన్ని రోజులకి ఈ 2020 సంవత్సరంలో చిన్నప్పటి ఆ సీతారామాయణాల కథలకి ఇప్పుడు నాకు పరిష్కారం దొరికింది. ఇన్ని సంవత్సరాలు పట్టింది నా మనసు చదవడానికి. సీత అగ్ని ప్రవేశం చేయలేదు. సంవత్సరం పాటు లంకలో ఉండి ఆవిడ ధ్యానం తపస్సులో ఉండి ఏమీ తినకుండా కళ్ళు రెండు మూసుకుని చివరికి రాముడు వచ్చినప్పుడే కళ్ళు తెరిచింది ఆవిడ. కళ్ళు తెరిచినప్పుడు ఆ తపస్సు నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక పెద్ద కాంతి ఆవిడలోంచి బయటకు వచ్చింది. ఆ కాంతిని చూసి లక్ష్మణుడు అగ్నిలో ప్రవేశించిందని అనుకున్నాడు. కాలిపోతున్న సీత అని లక్ష్మణుడు అరుస్తుంటే శ్రీరాముడు చెప్తాడనమాట, ఏమీ కాల్చడం లేదు, అది ఆవిడ శక్తి ఆరా అలా బయటకు వచ్చింది శరీరం నుంచి అని చెప్పి చెప్తాడనమాట. అంటే ఈ సంఘటన ఈ పుస్తకంలో ఉంది. సత్యం ఎప్పుడు బయటపడుతుంది, ఏదో ఒక రోజు నిజం నిలకడ మీద తెలుస్తుంది. మనకి నిలకడ ఉండాలి. సో ఆ అగ్ని ప్రవేశం గురించి సత్యం నాకు ఈ సంవత్సరం తెలిసింది, 2020 సంవత్సరంలో. పుట్టింది 47వ సంవత్సరము 1947. 15 సంవత్సరాల వరకు ఆ రామాలయంలో పెరిగాను. రామనవమి ఉత్సవాలు, చిన్నప్పటి నుంచి రామాయణ కథలు అందరికీ తెలుసు. కానీ ఈ సంవత్సరం 2020లో నాకు అసలు రామాయణం నా చేతికి వచ్చింది. సీత అగ్ని ప్రవేశం చేయలేదు, రాముడు అగ్ని ప్రవేశం చేయమని చెప్పలేదు. తర్వాత మగ అధీనం వచ్చిన తర్వాత, మగవారి ఆధిక్యం వచ్చిన తర్వాత అవన్నీ తప్పుడు సమాచారంతో వచ్చింది. వాళ్ళు రాయిగా వీళ్ళు రాయిగా ఒక కథావస్తువు అలానే ఉన్నా కొన్ని అసంగతమైన విషయాలలో చేరి మనం వ్యాకులం చెందాం. అలాగే సీత తాను గర్భవతి అయినప్పుడు నా పిల్లలు అరణ్యంలో పెరగాలి అని ఆవిడ కోరుకుంది. ఆవిడ ఈ అయోధ్య నగరంలో కాదు, రాజుల ఈ పరిస్థితిలో కాదు, అరణ్యంలో పెరగాలి, వాడు సరిగ్గా పెరగాలని చెప్పేసి ఆవిడ తన అరణ్యానికి వెళ్ళింది. దీన్ని విపరీతంగా చిత్రీకరించారు రామాయణంలో. ఎవడో చాక్లాడు తాగి రాముడిని నిందించాడని, రాముడు ఆ చాక్లాడికి వాల్యూ ఇచ్చి సీతను పంపించేశాడని చెప్పేసి, ఇది మనం చిన్నప్పటి నుంచి విన్న విషయం. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం అసలు సంగతి తెలిసింది. సీత తనంతట తాను తన పిల్లల్ని అరణ్యంలో పట్టించడం కోసం, ఆశ్రమంలో పట్టించడం కోసం, గురుకులంలో పట్టించడం కోసం, అక్కడ పెరిగించడం కోసం అక్కడికి వెళ్ళిందని చెప్పేసి. ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి ఆ పుస్తకంలో, ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత. ఎవ్రీబడి షుడ్ రీడ్ దట్ బుక్. దిస్ ఈజ్ ద మెసేజ్ ఆన్ దిస్ రామనవమి డే ఫర్ ఎవ్రీబడి in the whole of India and outside the world. India is basically Ramayana. Ramayana is basically Sita. Forest life, living with the nature. Taking care of animals,
plants, trees. Cultivation. జనకుడు దున్నుతుండగా ఆవిడ సీత దొరికింది. అది కూడా అసంగతమేమో అనుకున్నాను నేను చిన్నప్పటి నుంచి. ఒక పాప ఎలా పడుతుంది భూమిలోంచి అని చెప్పేసి. కానీ యాజ్ ఐ రీడ్ దిస్ బుక్ ఐ అండర్స్టాండ్ దట్స్ వాట్ హ్యాపెండ్. అదే జరిగింది అక్కడ. అంటే ఈ 70 సంవత్సరాలు నేను వెయిట్ చేయవలసి వచ్చింది. 60 సంవత్సరాలు ఈ సంవత్సరానికి ఆ పుస్తకం నాకు చేతిలో దొరికి. I want everybody to read that book, The Untold Story of Sita by Dina Miriam, so that your wrong-held ideas will be converted into right facts. అలాగే శూర్పణఖ వచ్చినప్పుడు ఆ విషయం కూడా ఎంతో బాగా తెలిసింది. రాముణ్ణి లక్ష్మణ్ణి తన మాయతో వశం చేసుకుందామని వచ్చి శూర్పణఖ అది సాధ్యపడక సీతాదేవి మీద లంఘించింది. ఆవిడ గొంతు పట్టుకుంది, నేను చంపేస్తానని చెప్పేసి. ఆ సమయంలో లక్ష్మణుడు అది భరించలేక కత్తిని విసురుతాడు. విసురుతున్నప్పుడు ఆవిడకి ఆ ముక్కు తెగిపోతుంది. అంతేగాని కావాలని ముక్కు చెవులు కొయ్యలేదు ఆయన లక్ష్మణుడు. శూర్పణఖ సీత మీద లంఘించినప్పుడు తాను ఆ యొక్క కత్తిని విసిరాడు. ఈ విషయం ఈ సంవత్సరం నాకు తెలిసింది. నాకు ఇలాగ ఎన్నో విషయాలు ఉన్నాయి ఆ పుస్తకంలో. ప్రతి ఒక్కళ్ళు ఆ పుస్తకం చదవాలి. కొన్ని రోజుల్లో ఆ ఇంగ్లీష్ పుస్తకం తెలుగులో రాబోతోంది. అవర్ గ్రేట్ మాస్టర్ స్వర్ణలత మేడం గారు దాన్ని తెలుగు అనువదిస్తున్నారు. అది మనకి దొరుకుతుంది. మనకి అప్పుడు పండగ చేసుకుంటారు తెలుగు ప్రజలందరూ. అసలైన రామాయణం దొరికినందుకు ఆ పుస్తకం పేరు మనం చెప్పుకుంటున్నాము, సీతాయనం అని చెప్పేసి. సో ఈ సంవత్సరం 2020 సంవత్సరంలో తెలుగు ప్రజలందరికీ కూడాను ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప బహుమానం రాబోతోంది. దాని పేరు సీతాయనము. అసలు రామాయణం బయటపడుతుంది. దాంతో ఆ రామాయణ విషవృక్షం లాంటి పుస్తకాలన్నీ కూడాను వాటన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది. అసలైన రామాయణం కథ తెలిసినప్పుడు మన మనసు శాంతిస్తుంది. అంతకుముందు ఆనంద కరుణేష్ గారి పుస్తకం వచ్చింది మనకి, 1000 Seeds of Joy. అందులో లక్ష్మీ సరస్వతి దేవిగా వాళ్ళ యొక్క మెసేజెస్ మనకు దొరికాయి 2019 సంవత్సరంలో. సాక్షాత్తు ఆనంద కరుణేష్ గారే మన ధ్యాన మహాచక్రానికి రావడం జరిగింది. 2019 సంవత్సరంలో ఆనంద కరుణేష్ గారిది 1000 Seeds of Joy దొరికింది. ఈ సంవత్సరం 2020లో ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత నాకు దొరికింది. ఈరోజు రామనవమి నాడు ఈ 2 పుస్తకాల గురించి చెప్పడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు టాక్ అబౌట్ దీస్ 2 books, 1000 Seeds of Joy బై ఆనంద కరుణేష్. మొన్ననే అమెరికాతో ఆయనతో మళ్ళీ మాట్లాడడం జరిగింది, ఆనంద కరుణేష్ గారితో. ఆయన ఇంకొక పుస్తకం తయారు చేస్తున్నాడు, పార్వతి యొక్క సందేశాలు. సరస్వతి లక్ష్మీదేవి సందేశాలు మనకి దొరికాయి, పార్వతి సందేశాలు కూడా రాబోతున్నాయి మనకి. మొన్ననే ఆయనతో మాట్లాడడం జరిగింది అమెరికాతో. అది జరుగుతోంది, పుస్తకం జరుగుతోందని చెప్పారు ఆయన. శ్రీ ఆనంద కరుణేష్ గారికి నా యొక్క నమస్కారాలు PSSM తరఫున, హోల్ ఎర్త్ ప్లానెట్ తరఫున.
గొప్ప గొప్ప మెసేజెస్ వచ్చాయి మనకి, లక్ష్మీదేవి దగ్గర నుంచి, సరస్వతి దేవి దగ్గర నుంచి. అవన్నీ మనం విస్తారంగా చర్చించుకున్నాము మన ధ్యాన మహాచక్రంలో, మహిళా ధ్యాన మహాచక్రంలో, కడతాల్లో, కైలాసపురిలో. పురుషుల యుగం పోయింది, స్త్రీల యుగం వచ్చింది. ప్రతి పురుషుడు సగం స్త్రీ కావాలి. స్త్రీకి ఉండే సహజ గుణాలన్నీ పురుషుడు సంపాదించుకోవాలి. Please read these two books, A Thousand Seeds of Joy by Ananda Karunesh and The Untold Story of Sita by Dina Mariam. Today's message is that in the book Untold Story of Sita, we get the real Sita's character in her own words. How she grew up in Mithila under the great wisdom of her father Janaka. She learnt everything from her father. Then she gave a big support to Rama, and she taught everything to everybody throughout her life. And finally, when her departure time has come, all the great masters of the whole cosmos, they were there. ఎప్పుడైతే ఆవిడ శరీరం వదిలిపెట్టే సమయం వచ్చిందో, ఆ సన్నివేశం ఆ పుస్తకంలో చదివితే ఎంత అద్భుతంగా ఉంటుందో. ఎక్కడెక్కడ దేవతలు, దేవుళ్ళు, మాస్టర్స్, ఋషులు అందరూ ఆ రోజు అక్కడికి వచ్చారు అరణ్యంలో. ఆవిడ సీతాదేవి శరీరం వదిలిపెట్టేసి సమయం. ఆవిడ శరీరం వదిలిపెట్టలేదు, శరీరంతో సహా మాయమైపోయింది. రాముడు కూడా శరీరాన్ని వదిలిపెట్టేసే ఇక్కడి నుంచి ఈ భూలోకం నుంచి వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు ఆయన కూడా శరీరాన్ని వదిలిపెట్టేశాడు, శరీరంతో సహా మాయమయ్యాడు. ఆది శంకరాచార్య వాళ్ళు కూడాను శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు శరీరంతో సహా మాయమైపోయాడు ఆయన. అంటే ఆ శరీరం తనందరు తాను పంచభూతాల్లో కలిసిపోతుంది. అది ఆ శరీరం శవము కాదు, అది కాల్చబడదు, పూడ్చబడదు. అంతటి యోగ శక్తి ఉంది యోగంలో. ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత చదివితే సీత ఎప్పుడు ధ్యానంలో ఉంటుంది. ఆ పుస్తకం అంతా ధ్యానమే. 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసినప్పుడు 13 సంవత్సరాలు తిరుగుతూ చివరి సంవత్సరం అంతా ఆవిడ లంకలో గడిపింది. ఆవిడ 1 సంవత్సరం అంతా అశోకవనంలో, అశోక వృక్షం కింద. అశోకం అంటే ఎక్కడైతే శోకం లేదో, ఆవిడ ఏడుస్తూ గడపలేదు, ఆవిడ ధ్యానంలో గడిపింది. ఆవిడ ఏమీ తినలేదు, తినవలసిన అవసరమే లేదు ఆవిడకి. ఆ రాక్షసులు వండిన ఆహారం ఆవిడ ఎలా తింటుంది? తినదు కదా. తన చేతి వంటే ఆవిడ తింటుంది, ఇంకోటి చేతి వంటే ఆవిడకి పనికిరాదు. కనుక తినలేదు, నిద్రపోలేదు, కళ్ళు రెండు మూసుకుని ధ్యానం చేసింది ఆవిడ. ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతాలో మొత్తం మొట్టమొదటి అంతా ధ్యానమే ఉంది అక్కడ, మెడిటేషన్. ఆ పుస్తకం గొప్ప ధ్యాన గ్రంథం, టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిటేషన్, టెక్స్ట్ బుక్ ఆఫ్ ఏ మెడిటేటర్. రాముడు సరియైన గవర్నెన్స్, సరియైన పాలన గురించి
మాట్లాడితే సీతాదేవి సరైన ధ్యానం గురించి మాట్లాడింది. రాముడు సరైన పాలన చేసి చూపించాడు, సీత సరైన ధ్యానం చేసి చూపించింది ప్రపంచానికి. ఆ పుస్తకం చూస్తే సీత ఎప్పుడు కూడా వచ్చిన వాళ్ళందరికీ ఆతిథ్యం ఇచ్చి సరిపోతుంది. వంట వండి ప్రేమతో వడ్డించడం, అది సరి అయిన విధానం. కడుపు నిండా సరియైన భోజనం ఉండాలి, మనసు నిండా సరియైన ఆలోచనలు ఉండాలి, నోటి నిండా సరియైన వాక్కులు ఉండాలి, ఆత్మ నిండా సరియైన లక్ష్యం ఉండాలి. బుద్ధి నిండా జ్ఞానం ఉండాలి. పరలోకం నుంచి ఇహలోకం వచ్చాము, ఇహలోకం నుంచి మనం పరలోకం వెళ్తాం. ఇది తెలుసుకుని వ్యవహరించడమే జ్ఞానము. ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత అని గొప్ప పుస్తకాన్ని ప్రపంచానికి ఇచ్చిన ఆ డీనా మిరియం గారికి మన పిరమిడ్ మాస్టర్స్ అందరి తరఫున నా యొక్క ప్రణామాలు. ముందు ఇంకా ఎన్ని పుస్తకాలు చదువుతామో లెక్కే లేదు. 2019 సంవత్సరంలో 1000 Seeds of Joy వస్తుందని కలగనలేదు. మహిళా ధ్యాన చక్రం అనౌన్స్ చేశాము, ఆ పుస్తకం దొరికింది మనకి. 2020లో ప్రవేశించగానే ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత ఈ పుస్తకం దొరుకుతుందని ఆలోచించామా, కోరుకున్నామా, కలగన్నామా? లేదు, కానీ దొరికింది. మనకి ఎన్ని గొప్ప గొప్ప పుస్తకాలు దొరుకుతాయి లెక్కలేదు. గొప్ప గొప్ప పురుషులు ఎప్పుడు పుడుతూనే ఉంటారు భూమండలంలో, భూమండలాన్ని పవిత్రీకరించడానికి, ప్రతి మనిషికి సరి అయిన సత్యాన్ని అందించడానికి కోసం. ఆ సత్యాన్ని తీసుకునేవాళ్ళు ఉంటే ఇచ్చేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. వెన్ ద స్టూడెంట్ ఈజ్ రెడీ, మాస్టర్ విల్ అపియర్. మనం రెడీగా ఉండడం. ఎలా ఉంటాం రెడీగా అంటే, మనం ధ్యానం చేసి. ఈరోజు శ్రీరామనవమి. ఈ శ్రీరామనవమి సందర్భంగా ఈ 2 పుస్తకాల గురించి మనం తెలుసుకుంటున్నాము. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు ఇంగ్లీష్ వచ్చిన ప్రతి ఒక్కరు 2 పుస్తకాలు చదవాలి. ఉత్తరోత్తర తెలుగులో వస్తుంది, ఇతర భాషల్లో వస్తుంది, అప్పుడు అందరూ చదువురుగాక. కానీ రైట్ నౌ హూ ఎవర్ కెన్ రీడ్ ఇంగ్లీష్ మస్ట్ రీడ్ దీస్ 2 ఇంగ్లీష్ బుక్స్, 1000 Seeds of Joy by Ananda Karunesh and The Untold Story of Sita by Dina Mariam. భక్త రామదాసు మాటల్లో, ఓ రామ నీ నామ మెంత రుచిరా, ఏమి రుచిరా, ఎంతో రుచిరా, ఓ రామ నీ నామ మెంతో రుచిరా, ఏమి రుచిరా, ఎంతో రుచిరా, ఓ రామ నీ నామ మెంతో రుచిరా. ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఏమి రుచిరా అని భక్త రామదాస్ పాడారు. త్యాగరాజు ఏం పాడారు? బండురీతి కొలువు ఇయవయ్య రామ, బండురీతి కొలువు ఇయవయ్య రామ, బండురీతి కొలువు ఇయవయ్య రామ, బండురీతి కొలువు ఇయవయ్య రామ,
తుంట వింటి వాణి మొదలైన మద తుంట వింటి వాణి మొదలైన మదాదుల నేల కూల గుటు చేయు నిజ బండురేతి కొలువు ఇయ వయ్య రామ రోమాంచమనే ఘన కంసుకము రామ భక్తుడనే ముద్ర బిళ్ళయు రోమాంచమనే ఘన కంసుకము రామ భక్తుడనే ముద్ర బిళ్ళయు రామనామమనే వరకడ్గమును రామనామమనే వరకడ్గమును రాజలనయ్య త్యాగరాజనుత బండురేతి కొలువు ఇయవయ్య రామ రామ. త్యాగరాజ స్వామి బంటు రీతి కొలువయ్యవయ్య. ఆ హనుమంతుడు నీ దగ్గర ఎలా ఉన్నాడో అలాంటి కొలువు నాకు కావాలని చెప్పాడు. సేవా తత్పరత, ప్రతి మనిషిలో సేవా తత్పరత ఉండాలి. అదే హనుమంతుడు. సత్యం పట్ల, ధర్మం పట్ల, లోక కళ్యాణం పట్ల భక్తి, సేవ. దట్ ఈజ్ హనుమంతుడు. ఈ రామనవమి సందర్భంగా హనుమంతుల వారికి ప్రణామాలు, సాష్టాంగ ప్రణామాలు. హనుమంతుడు అంటే శివుడి అవతారం. శివుడు అంటే ధ్యానమే. హనుమంతుడు వాడి దగ్గర ధ్యానం తప్ప ఇంకోటి లేదు. రామాయణంలో హనుమంతుడు రాకముందు కిష్కింధాకాండ అని ఉంది. హనుమంతుడు వచ్చిన తర్వాత సుందరాకాండ అయింది. మన జీవితంలో కూడాను ధ్యానం ప్రవేశించకముందు మనం ఒక కిష్కింధాకాండలో ఉంటాము, కానీ ధ్యానం ప్రవేశించిన తర్వాత మన జీవితం సుందరాకాండగా మారిపోతుంది. ఇదే రామాయణం యొక్క నిజమైన సందేశం. మనసు కోతి లాంటిది. ఎక్కడెక్కడో తిరుగుతుంటే ఏమో చేస్తుంటుంది. దాన్ని అదుపులో పెట్టుకోవడమే, సరైన మార్గంలో దాన్ని తిప్పడమే ధ్యానం యొక్క లక్ష్యం. అప్పుడు జీవితం అంతా సుందరంగా మారుతుంది. సత్ చిత్ ఆనందంగా మారుతుంది. సత్యం శివం సుందరంగా మారుతుంది. సుందరాకాండలో ప్రవేశిస్తాం. పిరమిడ్ మాస్టర్లందరూ కూడాను విశేషంగా ధ్యానం చేసి హనుమంతులుగా తయారైన వాళ్ళే, సుందరాకాండలో ఉన్నవారే. ధ్యానము సర్వరోగ నివారణి, ధ్యానము సర్వరోగ హారిణి, ధ్యానము సకలభోగ కారిణి, ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదిని, ధ్యానము విశ్వశక్తి ప్రదాయిని. You absorb cosmic energy through meditation. You learn truth and wisdom, satyamu jnanamu. All good things will come to you, sakala bhoga karani. All illnesses, diseases will vanish from your system, sakala roga harani. Nothing untoward will happen to you, sakala roga nivarani. Sakala roga nivarani, nothing untoward can come to you, and whatever untoward is there inside you, it will vanish. It will give you all the enjoyments of life. It will give you truth and wisdom. It will give you cosmic energy. ధ్యానము సర్వరోగ హారిణి, సర్వరోగ నివారణి, సకల భోగ కారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని, విశ్వశక్తి ప్రదాయిని.
You become as energetic as Hanuman, as glorious as Sita. రావణుడు కూడా తపస్సు చేశాడు, కానీ మాంసం తినడం మూలాన రాక్షసుడయ్యాడు. కేవలం తపస్సు ధ్యానం చేస్తే లాభం లేదు, సరైన ఆహారం ఉండాలి. జంతువులను చంపి తినకూడదు, వృక్షజాతి నుంచి వచ్చిన ఆహారమే స్వీకరించాలి, అప్పుడు మానవుడిగా ఉంటాడు. జంతువులను చంపుకుని తింటే రాక్షసుడు అవుతాడు. ధ్యానం ఉన్న రాక్షసత్వం ఉంటుంది. సో రెండు కావాలి మనకి, ఒకటి ధ్యానం కావాలి, ఇంకోటి మానవత్వం కావాలి. రాక్షసత్వంకు రావణుడు ప్రతీక, మానవత్వానికి శ్రీరాముడు ప్రతీక. అందరినీ సరిగా చూసుకోవాలి, అదే రామతత్వం. సరైన మానవుడిగా జీవించాలి, మానవుడిగా పుట్టి రాక్షసుడిగా కాకూడదు. రాక్షసత్వము అంటే మాంసం తినడమే రాక్షసత్వము. ఆ రాక్షసత్వాన్ని రూపుమాపడం కోసమే పిరమిడ్ మాస్టర్లందరూ అవతరించారు. పిరమిడ్ మాస్టర్లందరూ ఘనంగా తమ తమ జన్మలను సార్థకం చేసుకుంటున్నారు. ఇంకొక 10 సంవత్సరాల్లో ఈ ప్రపంచంలో ఎక్కడ రాక్షసత్వం ఉండదు, ఉండదు. There will be no meat eating, there will be no fish eating, there will be no fowl eating, there will be no killing, there will be no violence, there will be no interference with other life forms within under 10 years. We are in those tumultuous times. రెండు వేల సంవత్సరంలో ఏదో బ్రహ్మాండం జరిగిపోతుందని అనుకున్నారు, 2012 సంవత్సరంలో వస్తుంది అనుకున్నారు, కానీ 2020లో వచ్చింది ఈ బ్రహ్మాండమైన మార్పు ప్రపంచం అంతా. ఇప్పుడు మనం చూస్తున్నాం రోజు టీవీలో. ప్రపంచానికంతా ఒకటే సత్యం. భారతదేశంలో ఒక సత్యము, చైనా దేశంలో రెండో సత్యము, అమెరికాలో మూడో సత్యం ఉండదు. అందరికీ ఒకటే సూర్యుడు, ఒకటే సత్యము. అహింస పరమో ధర్మ. ఏమిటయ్యా ధర్మము అంటే అహింసయే. నాన్ వైలెన్స్, నాన్ కిల్లింగ్, నాన్ వైలెన్స్, నాన్ ఇంటర్ఫియరెన్స్. అడవులను సరిగ్గా చూసుకోవాలి, అడవుల్లో జంతువులను సరిగ్గా చూసుకోవాలి. జంతువులకు మానవుడు అన్న, ఎల్డర్ బ్రదర్ తన తమ్ముళ్లను కోసుకుని తినకూడదు, రక్షించుకోవాలి, భక్షించకూడదు. అహింస పరమో ధర్మ. అహింస అండ్ మెడిటేషన్, దీస్ ఆర్ ద 2 messages from Sri Ramayana. A 1000 Seeds of Joyలో లక్ష్మీదేవి చెప్పింది, నేను సీతగా పుట్టినప్పుడు అని చెప్పేసి. అలాగే మహాభారతం టైమ్స్లో నేను ద్రౌపదిగా పుట్టాను, రాధగా పుట్టాను, మరి రుక్మిణిగా పుట్టాను, ముగ్గురుగా ఆవిడ జన్మ తీసుకుందట. ఈ విషయాలన్నీ మనకి ఇప్పుడిప్పుడు తెలుస్తున్నాయి. సత్యం ఏదో రోజు బయటపడుతుంది. సత్యం బయటపడకుండా ఎలా ఉంటుంది? వేచి చూడాలి, మనం వేచి ఉండాలి, ధ్యానం చేయాలి, ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి. మనసును శమింపజేసుకుంటే ఆత్మసత్యం ప్రస్ఫుటమవుతుంది. సహనంతో వేచి ఉండాలి. We should wait patiently until the truth reveals itself within us. Or from outside we hear the truth. Then a bell rings in the heart. Yes, this is correct.
చిన్నప్పటి నుంచి నేను ఆ రామాలయంలో పెరిగాను, మనమంతా రామాయణంలో పెరిగాము. కానీ ఈ సంవత్సరం, ఈ 2019, 2020 సంవత్సరంలో నాకు అసలు సంగతులు అన్నీ తెలిసాయి. నాకు మనసు శాంతించింది, అనుమానాలన్నీ పటాపంచలు అయ్యాయి. నిజమైన రామాయణం తెలిసింది. సీతాదేవి యొక్క జీవిత చరిత్ర అంతా ధ్యానం యొక్క జీవిత చరిత్ర. రాముడి యొక్క జీవిత చరిత్ర అంటే అహింస యొక్క జీవిత చరిత్ర, హింస పట్ల యుద్ధం యొక్క జీవిత చరిత్ర. హింసను రూపుమాపడం అనే ఆ యొక్క విషయం యొక్క జీవిత చరిత్ర శ్రీరాముడిది. అందరికీ భోజనం పెట్టే జీవిత చరిత్ర సీతది, తన చేతులతో వండి. అతిథి దేవోభవ అన్నదానికి సీత. రావణుడు వచ్చినా కూడాను భిక్షాంది అంటే ఆవిడ పోయి భిక్ష ఇచ్చింది. ఆవిడకి తెలుసు, ఆవిడకి రావణుడు ఎత్తుకుపోవడానికి వచ్చాడని చెప్పేసి ఆవిడ ఎత్తుకుపోవడానికి రెడీగా ఉండే వచ్చింది. ఎందుకంటే తాను లంకకు పోతే కానీ లంకా సంహారం జరగదని ఆవిడకి తెలుసు. అందుకే కనుక అతిథి దేవోభవ అన్నదానికి సీత తార్కాణం. భిక్షాందేహి అని రావణుడు వచ్చాడు సీత కుటీరం ముందర. లక్ష్మణుడు రేఖ వేసినా కూడాను ఆవిడ దాటి వెళ్ళింది. ఎందుకంటే ఆవిడకి లంకకి వెళ్ళాలని తెలుసు. ఆవిడకి రావణుడి రూపం మారంటే ఈవిడ లంకకు వెళ్ళాల్సిందే. ఈ విషయాలన్నీ ఆ పుస్తకంలో తెలిసాయి. ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత. ఆ సీతాదేవిని, ఆ శ్రీరాముడిని తలుచుకుంటూ మనం కాసేపు ధ్యానం చేద్దాం. శ్రీరామనవమి రోజున ఆ రామాయణాన్ని తలుచుకుని, అసలైన రామాయణం తలుచుకుని, ఆ హనుమంతుల వారిని తలుచుకొని మనం ధ్యానం చేద్దాం. హనుమంతుడు అంటే వాయుపుత్రుడు, శ్వాసపుత్రుడు, పవనపుత్రుడు. మనం కూడా శ్వాసపుత్రులం అవుదాం, పవనపుత్రులం అవుదాం, వాయుపుత్రులం అవుదాం. ఆయన అయినప్పుడు మనం ఎందుకు కాం? హనుమంతుడిలా మనం ధ్యానం చేయాలి, సీతలా మనం బతకాలి, ధ్యానం చేయాలి, శ్రీరాముడిలా మనం రాజ్యం ఏదాలి. ఇది రామాయణం కథ. లక్ష్మణుడు అంటే బుద్ధి. బుద్ధి రేఖ గీసినప్పుడు ఆ రేఖ దాటకూడదు, తెలిసినప్పుడు దాటవచ్చు. సీతకి తెలుసు, ఆవిడకి రావణ సంహారం కోసం దాటింది ఆవిడ. విభీషణుడు కూడా బుద్ధికి తార్కాణం. తన సొంత అన్నదమ్ములను కాదని రాముడి దగ్గర చేరాడు. సొంత అన్నదమ్ముల వధకి కారకుడయ్యాడు. నా కుటుంబము, నా ఫ్యామిలీని చూసుకోడు బుద్ధి జ్ఞానం ఉన్నవాడు. లోక కళ్యాణం కోసం చూస్తారు. అది విభీషణుడి తత్వం. లక్ష్మణుడు ఎప్పుడు రాముడి వెంటే ఉంటాడు. అంటే బుద్ధి ఎప్పుడు ఆత్మతత్వం వైపే ఉండాలి, అప్పుడు సరైన బుద్ధి ఉంటుంది. రాముడిని వదిలిపెట్టేసి లక్ష్మణుడు కాదు, అంటే ఆత్మతత్వాన్ని వదిలిపెట్టేసి బుద్ధి కాదు. మన బుద్ధి ఆత్మతత్వం వైపు ప్రయాణించాలి. అదే లక్ష్మణ తత్వం. అత్యద్భుతమైన ఈ వాల్మీకి రామాయణాన్ని మనొకసారి తలుచుకుంటూ మనమంతా శ్వాసపుత్రులం అవుదాం, పవనపుత్రులం అవుదాం, మారుతీపుత్రులం అవుదాం. ఒక 15-20 నిమిషాలు. కైండ్లీ బీ విత్ యువర్ బ్రెత్, క్లోజ్ యువర్ ఐస్, క్రాస్ యువర్ ఫీట్, hands into hands, fingers into fingers, my dear friends. Let us be like a Rama
Let us be like a Sita. Let us be like a Sri Hanuman. Let us all be like a Vibhishana. Let us all be like a pyramid master. Meditation, meditation and meditation. More meditation, more meditation, more meditation. More and more meditation, more and more meditation, and more meditation, my dear friends. Be with your breath. Normal, natural breath. Easy, soft breath. No mantras whatsoever. The mouth is closed, shut. The mind has become empty. Your whole attention, awareness is to be riveted to the breath. 20 minutes. Let us be with the breath. Normal, natural, easy, soft, simple, tender, peaceful, tranquil breath, my dear friends. Every day is a day of meditation for us. And where do we do meditation? In our homes. Our home is our ashram. Our home is our Himalayas. Our home is our best place. We are already in the best place. We don't have to leave our homes and go elsewhere for meditation, into a forest. No way. Let us be with our breath. Become Shwasaputra, Pavanputra for 20 minutes.
హాయిగా కూర్చున్నాము, కళ్ళు రెండు మూసుకున్నాము. శ్వాస మీద ధ్యాస మిత్రులారా, శ్వాసానుసంధానం. పవనపుత్రులమవుదాం, వాయుపుత్రులమవుదాం, శ్వాసపుత్రులమవుదాం. ఆఖరి 5 నిమిషాలు. బీ విత్ యువర్ బ్రెత్. నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్, పీస్ఫుల్, ట్రాంక్విల్ బ్రెత్. ధ్యానం చేసేవాళ్ళందరూ ఎందరో మంది మహానుభావులు, అందరికీ వందనములు. ధ్యానం చేస్తేనే మహానుభావులు అవుతారు. మహానుభావులందరూ ధ్యానం చేసిన వారే. ఇప్పుడు ధ్యానం అభ్యాసం చేస్తున్న వారే కాబోయే మహానుభావులు. మహానుభావుడు అంటే గొప్ప అనుభవం ఉన్నవాడు. ఏమిటి గొప్ప అనుభవం అంటే? ఆత్మానుభవం, బ్రహ్మానుభవం. భూరితి బ్రహ్మ, నేనే అంతా అని తెలుసుకోవడమే మహానుభావుడు కావడం, గొప్ప అనుభవాన్ని సంపాదించడం. మమాత్మ సర్వభూతాత్మ అని తెలుసుకోవడమే మహానుభావుడు కావడం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. ఇప్పటిదాకా అయిన మహానుభావులందరికీ వందనములు. ఇప్పుడు అవుతున్న మహానుభావులందరికీ వందనములు. కాబోయే మహానుభావులందరికీ నమస్కారములు. ప్రపంచం అంతా మహానుభావులు అయితే రాదు, అవుతున్నారు. ఫైనల్ 2 minutes. Be with your breath. Only 2 minutes. Final 1 minute. Be with your breath. Be Shvasaputra, be Pavanputra, be Dhyanaputra. Be Atmaputra, be Ahimsaputra, be Karunaputra. Final 1 minute. Thirty seconds. 10 seconds. 9 seconds. 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Kindly keep your hands on your eyes for 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and you may open your eyes. Thank you very much, my friends, my dear masters and my dear gods. Thank you.